హలో వ్యూవర్స్, నేను డాక్టర్ సుమా, కన్సల్టెంట్ 39 ఫర్టిలిటీ సెంటర్ విజయవాడ. చాలామంది కపుల్స్ ఈ మధ్య ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేస్తూ మా దగ్గరకు వస్తున్నారండి. అండ్ చాలామంది ఆడవాళ్ళలో ఎగ్ నంబర్ బాగా తక్కువ ఉండడం అనేది చూస్తున్నాం. సో ఎగ్ కౌంట్ పెరగాలంటే మనం ఏం చేయగలము అనేది చాలా కామన్గా అడుగుతూ ఉంటారు. సో బేసికలీ ఆడవాళ్ళకి పుట్టుకతో ఫిక్స్ నెంబర్ ఆఫ్ ఎగ్స్ ఉంటాయండి. అండ్ వయసు అయ్యే కొద్దీ ఎగ్ నంబర్ అనేది తగ్గుతూనే వస్తుంది. సో ఎగ్ నంబర్ ఒక్కసారి తగ్గిన తర్వాత మనం అది పెరగడానికి ఎటువంటి ట్రీట్మెంట్ కానీ, ఎటువంటి డయట్ కానీ, ఎటువంటి టిప్స్ కూడా యాక్చువల్లీ హెల్ప్ చేయవు. సో ఒక్కసారి ఎగ్ నంబర్ తగ్గిపోతే అది ఇర్రివర్సిబుల్ ప్రాసెస్ అండి. ఎగ్ నంబర్ మళ్ళీ పెరగడానికి యాక్చువల్లీ మనం చేయగలిగింది పెద్దగా ఏమీ ఉండదు. బట్ ఎగ్ నంబర్ అనేది తగ్గిన తర్వాత ఉన్న ఎగ్స్ తోటి మనకి బెస్ట్ ట్రీట్మెంట్ చేసుకొని వీలైనంత త్వరగా ప్రెగ్నెన్సీ వచ్చేలాగా చేసుకోగలం. ఉన్న ఎగ్స్ కొంచెం క్వాలిటీ మెయింటైన్ అవ్వడానికి డెఫినెట్లీ కొన్ని టిప్స్ అయితే ఫాలో అవ్వచ్చు. సో యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి మనకు చాలా ఇంపార్టెంట్ అండి ఎగ్ క్వాలిటీ మెయింటైన్ అవ్వడానికి. సో యాంటీ ఆక్సిడెంట్ రిచ్ ఫుడ్ తీసుకోమని చెప్తూ ఉంటాము. సో వైటమిన్ సి రిచ్ ఫుడ్ అంటే మనకు సిట్రస్ ఫ్రూట్స్, ఆరెంజెస్, లెమన్స్ ఇలాంటివి యాంటీ ఆక్సిడెంట్ ఎక్కువ ఉంటాయి. కొన్ని ఫ్రూట్స్, బెర్రీస్ అండి, స్ట్రాబెర్రీస్, క్రాన్బెర్రీస్, బ్లూబెర్రీస్ ఇలాంటివి యాంటీ ఆక్సిడెంట్ ఎక్కువ ఉంటాయి. కొన్ని మంచి ఫ్యాట్స్ అంటే ఇప్పుడు అవకాడోస్ కానీ, లేకపోతే మనకి బాదాం పప్పులు కానీ ఇలాంటివి మంచి ఫ్యాట్స్ ఉంటాయి. అలాంటివి కన్జ్యూమ్ చేయమని చెప్తూ ఉంటాము. అండ్ యాంటీ ఆక్సిడెంట్స్ రిచ్ ఫుడ్తో పాటు మనకి స్ట్రెస్ తగ్గించుకోవడానికి మనం చేయగలిగింది చేయాలి. రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేయాలి. హెల్దీ బాడీ వెయిట్ మెయింటైన్ చేయాలి. సో నార్మల్ బిఎంఐ రేంజ్లో ఉన్నప్పుడే మనకి బాడీలో మెటబాలిజం అనేది కరెక్ట్గా ఉంటుంది అండ్ ఎగ్ క్వాలిటీ అనేది మెయింటైన్ అవుతుంది. సో ఇవన్నీ కూడా చిన్న చిన్న టిప్స్ ఫాలో అయ్యి మనము ఎగ్ క్వాలిటీని కొంచెం సహజంగా ఇంప్రూవ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇవి కాకుండా ఒక డాక్టర్ని సంప్రదిస్తే మీకు కొన్ని మెడిసిన్స్ అనేవి ప్రిస్క్రైబ్ చేస్తారు. సో ఆండ్రోజన్ లైక్ టాబ్లెట్స్ అంటాము, డిహెచ్ఏ లేకపోతే టెస్టోస్టిరాన్ జెల్ లాంటివి ఇస్తారు. కోఎన్జైమ్ క్యూ ఈజ్ అ వెరీ పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్. ఆ టాబ్లెట్ మీకు ప్రిస్క్రైబ్ చేయగలరు. సో కొన్ని టాబ్లెట్స్ వల్ల ఒక 2-3 మంత్స్ అవి వాడటం వల్ల కొంచెం ఎగ్ నంబర్ అనేది మెయింటైన్ అవ్వచ్చు అండ్ ఉన్న ఎగ్స్ క్వాలిటీ అనేది మెయింటైన్ అవ్వచ్చు. అండ్ మీ ఏజ్కి తగ్గట్టుగా మీరు ట్రీట్మెంట్ తీసుకోవడం మంచిది. ఎగ్ నంబర్ తగ్గిపోయిన తర్వాత సహజంగానే ప్రెగ్నెన్సీ రావాలి అని ఇంకా టైం వేస్ట్ ఎక్కువ చేయకూడదండి. అలానే అది ఎమర్జెన్సీ కింద మనం వెంటనే ట్రీట్మెంట్కి వెళ్ళాలి అని కూడా కాదు. వయసు తక్కువే, పెళ్ళై కూడా ఎక్కువ కాలం కాలేదు అంటే ఒక 3 మంత్స్ వరకు మీరు న్యాచురల్గా కూడా ట్రై చేసుకోవచ్చు. బట్ వయసు పెరుగుతుంది, పెళ్ళై కూడా టైం ఎక్కువ అవుతుంది, కణాల పరీక్ష అన్నీ బాగానే ఉన్నాయి అనుకుంటే ఐయుఐ ఇస్ ద ఫస్ట్ ట్రీట్మెంట్ అండి. మోర్ దెన్ 35 years ఉంది, పెళ్ళై కూడా చాలా టైం అయిపోయింది, ఇంకా వేరే ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయంటే ఐవీఎఫ్ ట్రీట్మెంటే బెటర్ ఆప్షన్ మీకు. సో ఎగ్ నంబర్ తక్కువ ఉన్నా కూడా మీ ఓన్ ఎగ్స్ తోటి ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. ఎన్నో ట్రీట్మెంట్ ఆప్షన్స్ మీకు అవైలబుల్ ఉన్నాయి. ఎగ్ నంబర్ తక్కువ అయింది కాబట్టి ఇంకా మీకు ప్రెగ్నెన్సీ అసలు వచ్చే అవకాశమే లేదు అని కాదు. కాకపోతే యాక్ట్ ఫాస్ట్. మీకున్న ఎగ్స్ అవి కూడా తగ్గిపోయి డోనర్కి వెళ్ళే స్టేజ్ వరకు మీరు తీసుకురాకుండా త్వరగా రియాక్ట్ అయ్యి ఏదో ఒక ట్రీట్మెంట్ మీకు తగ్గట్టుగా, మీ ఏజ్కి తగ్గట్టుగా, మ్యారేజ్ అయ్యి మీకు ఎంతకాలం అయింది అనే దాన్ని బట్టి మీరు ట్రీట్మెంట్ అనేది తీసుకుంటే మీ ఓన్ ఎగ్స్తో కూడా మీకు ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ బాగుంటాయి. థ్యాంక్ యూ.